గర్భంలోనే గుర్తించిన దేవుని కుమారుడు, యేసు కంటే ముందుగా వచ్చినాడితడు. గర్భంలోనే గుర్తించిన దేవుని కుమారుడు, యేసు కంటే ముందుగా వచ్చినాడితడు. లోకంతో పని ఎందుకు తనకు, దేవుని పనులే ముఖ్యము తనకు. క్రీస్తు సువార్త స్థిరపరచుటకు పరలోకం కొరకు, లోకంతో పని ఎందుకు తనకు, దేవుని పనులే ముఖ్యము తనకు. క్రీస్తు సువార్త స్థిరపరచుటకు పరలోకం కొరకు. శిశువుకు తల్లి గర్భం ప్రారంభపు పాఠశాల అని తెలిపెను దేవుడు ఎప్పుడో. మారు మనసు పొందమని తగిన ఫలము ఇవ్వమని బాప్తిస్మమే ఇచ్చిన యోహాను ఇతడే. అరణ్యములోకే కలువేయ యోహానొక శబ్దమని ముందుగా యెషయం ప్రవచించిన వాడితడే. తన వెనుకనే వచ్చిన వాడే సర్వశక్తిమంతుడని తన చెప్పుల వారును విప్పే అర్హత తనకు లేదని, తననే తానే తగ్గించుకొని అడవిలో బ్రతుకుని సహించుకొని దేవుని ఎదుటే మెప్పించుకొని ఇలా యేసుని చూపాలని. తననే తానే తగ్గించుకొని అడవిలో బ్రతుకుని సహించుకొని దేవుని ఎదుటే మెప్పించుకొని ఇలా యేసుని చూపాలని. ప్రతి శిశువుకు తల్లి గర్భం ప్రారంభపు పాఠశాల అని తెలిపెను దేవుడు ఎప్పుడో. స్త్రీని కనిన వారిలో గొప్పవాడు యోహానే. ముందుగానే మార్గం సిద్ధపరచినాడు ప్రభుకే. లేఖనాలలోనిదే చేయుటకు వచ్చిన వాడే. రాబోవు ఏలియా అనిపించుకొనెను ఇతడే. లోక పాపములను మోసే గొర్రె పిల్ల అతడే అని ప్రభు గురించి సాక్ష్యమిచ్చి శిష్యులతో ప్రభుని పంపి తండ్రుల హృదయము పిల్లల వైపుకు, పిల్లల హృదయము తండ్రుల వైపుకు, మనుషుల హృదయము దేవుని వైపు త్రిప్పెను చివరకు. తండ్రుల హృదయము పిల్లల వైపుకు, పిల్లల హృదయము తండ్రుల వైపు, మనుషుల హృదయం